నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మన అందరికీ సుపరిచితులే డాక్టర్ ఆర్‌బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. రాశి ఫలాలు మనకి మాసం మారింది అంటే రాశి ఫలితాల గురించి ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ప్రతి వీడియోలో ప్రతి మాసంలో మాట్లాడుతూనే ఉంటాను, చెప్తూనే ఉంటాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్‌బి సుధ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తానికి ఆగస్టు మాసానికి సంబంధించి ముఖ్యంగా శ్రావణ మాసం వచ్చేసింది. ఈ మాసం అంతా ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ముందు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ఆర్‌బి సుధ గారి మాటల్లో తెలుసుకుందాం. తర్వాత మేషరాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది ఈ మాసం అనేది మేడం వివరిస్తారు. ఏ వీడియో కూడా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. నమస్తే. నమస్కారం. మీరు ప్రతి మాసంలో కూడా చెప్తూనే ఉంటారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మాసం మారింది అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి. సో ముందుగా ఆ విషయాలు చెప్పండి. తప్పక ఎప్పుడైనా మనం రాశి ఫలితాలు ఫస్ట్ మాట్లాడుకోవాలంటే గ్రహస్థితులు మాట్లాడుకోవాలి, లేకపోతే గోచారం అంటే అందరికీ అర్థం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. మనం రాశివారిగానే చెప్పడం అనేది జరుగుతుంది. అంటే రాశివారిగా ఎందుకు చెప్పడం అనేది జరుగుతుందంటే ఇట్ ఈస్ బికాస్ చంద్రుడు ఎక్కడ ఉంటే, ఏ ఇంట్లో ఉంటే ఆ రాశి అంటాం, అంటే నక్షత్రం బట్టి. సో దాన్ని బట్టే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లేకపోతే మనం జాతకం మొత్తం అందరివి పరిశీలించుకోలేము. సో రాశి అనేది ఏంటంటే ఒక రాశిలో కోట్లాది మంది ఉంటారు. సో మనం ఇప్పుడు చెప్పేదంతా జనరల్ ప్రెడిక్షన్స్. ఈ జనరల్ ప్రెడిక్షన్స్ కూడా ఏమవుతుంది, గోచార రీత్యానే మనం చెప్పాలి. సో గోచార రీత్యా అంటే అందరూ ఫస్ట్ భయపడేది ఏంటి, ఏల్నాట్స్ అని, లేకపోతే శని మాదాస్ వచ్చింది, శని వచ్చారు, ఇవన్నీ భయపడుతూ ఉంటారు. సో భయపడవలసిన అవసరం ఏం లేదు. అన్నిటికీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిహారం అంటే ఏంటి, అసలు ఎందుకు చెప్తాం పరిహారం? ఏదైనా సరే ఎత్తు తగ్గులు అనేది లైఫ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఎప్పుడు కష్టాలే ఉంటాయి, ఎప్పుడు ఆనందాలే ఉండవు. ఆనందాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. రెండు ఉంటాయి కనుక మనకి ఏంటంటే ఎప్పటికైనా మిశ్రమ ఫలితాలు లేకపోతే ఎక్కువ హ్యాపీనెస్ కావాలి అన్నప్పుడు మనం ఏ ఫలితం చేస్తే దేనికైనా సరే, ఇప్పుడు రాశికైనా సరే, ఒక జాతక రీత్యా అయినా సరే, లేకపోతే ఒక పీరియడ్కైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం చేసుకున్నాము అంటే ఏమవుతుందంటే ఈవెన్ బ్యాడ్ పీరియడ్, లేకపోతే ఇప్పుడు ఆ పీరియడ్ అంత బాగాలేదు అనుకుందాము, ఆ పీరియడ్ కూడా గడుస్తుంది. ఎందుకంటే మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ధైర్యం వస్తుంది. ఎందుకంటే మనం ఏంటంటే మన గోల్ని కానీ, మన రిజల్ట్ని కానీ, మన ఆన్సర్ని కానీ దేవుడి మీద వదిలేస్తున్నాం. రైట్. సో అందుకోసం పరిహారాలు అనేది చెప్పడం జరుగుతుంది. పరిహారాలు పాటిస్తే కనుక తప్పక ఏంటంటే కొంతవరకు మీకు పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాను, పెరుగుతుంది. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మీరు చెప్పింది ఏం జరగదు అంటే నన్నే కాదు అందరినీ అంటూ ఉంటారు. ఈ మాట ఎత్తవలసి వస్తుంది, ఎందుకంటే అందరినీ ఏంటో కమెంట్లు రాసేస్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వు చేయకుండా ఏమవుతుంది, ఏమవ్వదు కదా. సో గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అనేవి చెప్పగలం. అందుకని ఇండివిజువల్గా పేరు చెప్పి మనం ఏం చెప్పట్లేదు. సో దానికి ఏంటంటే మీరు చేయవలసింది మీరు చేస్తే కానీ ఏమీ అవ్వదు. నువ్వు ముందడుగు వేయకపోతే రెండో అడుగు ఎట్లా వేస్తావు. రైట్. సో సో ఫస్ట్ ఇప్పుడు మనం ప్లానెటరీ పొజిషన్కి వద్దాము. ఎప్పుడు మనం ఫస్ట్ మాట్లాడేది శని గ్రహం గురించి. శనీశ్వరుడు అంటూ ఉంటాను, ఎందుకంటే ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు. కర్మకారకుడు అని ఎందుకు అన్నాము అంటే ఇప్పుడు చేసే పని మనం కర్మ అంటాం, ఎందుకంటే అందరికీ కావాల్సింది డబ్బే. సో నువ్వు కర్మ చేస్తేనే నీకు డబ్బు వస్తుంది. అంటే నేను ఇంట్లో కూర్చుంటానంటే నీకు డబ్బులు రావు కదా. సో ఆయన ప్రీతి ఉంటే, ఆయన బ్లెస్సింగ్ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అందుకనే చెప్తా. ఆయనకి ఈశ్వరుడి పొజిషన్ అనేది మనం ఇచ్చున్నాం. ఆయన ప్రస్తుతం మనకి తెలుసు మీనరాశిలో ఉన్నారు అండ్ వక్రించి ఉన్నారు. మనకి లాస్ట్ మంత్ వక్రించారు, టిల్ మనకి నవంబర్ వరకు ఇది జరుగుతోందనమాట. మన నెక్స్ట్ మనం మాట్లాడబోయేది శుక్రాచార్య. అంటే శుక్రుడు ఎక్కడున్నారంటే ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన 21 ఆగస్ట్కి కర్కాటకానికి దిగుతున్నారనమాట. అలాగే మిథునంలో మనకి జూపిటర్ ఉన్నారు. లక్కీగా ఏంటంటే లాస్ట్ మంతే కంబషన్ వెళ్ళిపోయింది, అంటే ఫుల్ పవర్తో ఉన్నారు ఆయన. సో గురు పవర్తో ఉన్నప్పుడు ఎక్కడ గురువు అంటే అక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మనకి అన్నీ మంచి జరుగుతాయి. అన్నీ అలాంటిది మనకి ఐదీకం అంటే మన నమ్మకం ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నిటికీ. ఎందుకంటే కుటుంబ పరిస్థితి కానీ ఎలా శని కర్మకారకుడు, కుటుంబ పరిస్థితి, ఎందుకంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ కూడా వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం చూసాము అంటే కర్కాటకంలో ఏమో మనకి బుధుడు ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు, అలాగే కంబషన్లో ఉన్నారు అనమాట. సన్ ఎందుకంటే అక్కడే ఉన్నారు. అండ్ ఆగస్ట్ 17కి మనకి సన్ ఏమో ఆయన ఓన్ హౌస్ సింహానికి దిగుతున్నారు.
మెర్కురీ ఏమో ఆగస్ట్ 30కి దిగుతున్నారు. ఆగస్ట్ 11కి ఆయనకి కంబషన్ అనేది వెళ్ళిపోతుంది, రెట్రోగ్రేషన్ అనేది కొంతవరకు వెళ్ళిపోతుంది అనమాట. సో కేతు ఏమో మనకేమో సింహంలో ఉన్నారు. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ ప్లానెట్ మనకి ఎప్పటికైనా దాంపత్య జీవితానికి చెప్తాం, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, అలాగే అగ్రెసివ్నెస్కి అంటే ఏంటి ముందుకు వెళ్ళే ఒక స్ట్రెంగ్త్ ఇచ్చేది కుజుడు. సో కుజగ్రహం ఏమో ప్రస్తుతం మనకి కన్యలో ఉన్నారు. సో రాహు ఏమో ప్రస్తుతం ఇప్పుడు కుంభంలో ఉన్నారు. సో జనరల్గా ఎప్పుడు మాట్లాడుకునేది ఏల్ నట్స్ అని గురించి మాట్లాడుకుంటాం. సో కుంభానికి ఏల్ నట్స్ అని ఉంది. అలాగే మనం చూసాము అంటే మేషానికి స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ తెలుస్తుంది. అండ్ ఆల్సో మనకి మీనానికి ఏల్ నట్స్ అని ఉంది. కానీ కొంచెం పట్టు విడుపు అనేది ఉంది. ఎందుకు అంటే రిట్రగ్రేషన్లో ఉన్నప్పుడు ఆయన కుంభాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రభావం అనేది ఉంటుంది, ఏల్ నట్స్ అని ప్రభావం. జనరల్గా ఎందుకు భయపడతారు అంటే కష్టపడతారు అని భయపడతారు. సో కష్టం లేనిదే జీవితం లేదు. సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక పరిహారాలు వీళ్ళు చేయవలసిందే. ఎప్పుడు మనం చెప్పేదే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ హోమాలు, అలాగే ఏంటంటే శక్తి పూజలు ఇవన్నీ చేసుకుంటుంటే చాలా మంచిది. అంతగా ఏంటంటే ప్రీతి అందరికీ తెలుసు, సాటర్డే వడ్డీ కాసులు వాడు మనం డబ్బు కావాలి అంటే ఎప్పుడైనా ఆశ్రయించవచ్చు. అంటే నేను శ్రీనివాసుని ఆశ్రయించవచ్చు, చాలామంది కొలుస్తూ ఉంటారు. సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కొంతవరకు వీళ్ళకి ఆ స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అంటే స్ట్రెంగ్త్ దేనికి కావాలి, నువ్వు నీ లైఫ్ని ముందుకు సాగడానికి కొంచెం స్ట్రెంగ్త్ కావాలంటే మెంటల్ స్ట్రెంగ్త్ మనం మాట్లాడుతున్నాం, ఫిజికల్ కాదు. సో ఈ పూజలు కానీ లేకపోతే ఈ వ్రతాలు కానీ లేకపోతే ఏదైనా మనం ఒక పరిహారం చెప్పాము అంటే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి. ఎందుకంటే లైఫ్ అనేది సాధించి ముందుకు రావాలి, దాని గురించి చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. మేడం, ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ శ్రావణ మాసం, ఆగస్టు నెల చెప్పండి. శ్రావణ మాసం చాలా బాగుంది వీళ్ళకి. ఓకే. పట్టుకున్నదల్లా వీళ్ళకి సక్సెస్ అవుతుంది. నేను బంగారం అవుతుందని చెప్పట్లే, ఎందుకంటే బంగారం అందులో ఎక్కి కూర్చుని ఉంది ఇప్పుడు. సో సక్సెస్ అయితే తప్పక సాధిస్తారు. దేంట్లో సాధిస్తారు సక్సెస్ అనేది, వాళ్ళు చేసే పనిలో. అంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, ప్రమోషన్ వచ్చే రీత్యా, అలాగే ఇంక్రిమెంట్ వచ్చే రీత్యా ఎక్కువ కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు 2వ ఇంట్లో ఉన్నారు. ఆయన స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే సన్తో పాటు ఉన్నారు. సో గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అంటే చాలా బాగుంటుంది. పాలిటీషియన్స్కి ఎస్పెషల్లీ చాలా చాలా బాగుంటుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే శని కూడా వక్రించున్నారు, కానీ 11th హౌస్లో ఉన్నారు. 10th లార్డ్ 11th ఉంటే ఇంకేం కావాలి. కెరియర్ పాత్ అనేది చాలా బాగుంటుంది. 9th 10th 11th అన్నీ కలిసి వచ్చాయి అన్నమాట. సో తప్పక ఏది చేసినా వీళ్ళకి లాభమే. సపోజ్ ఉద్యోగ రీత్యా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగం లేదనుకున్న వాళ్ళు, ఎస్పెషలీ ఫారిన్లో ఉన్నవాళ్ళు, తప్పక వాళ్ళకి మంచి ఇంటర్వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అండ్ స్కోప్ అంటే ఏంటి, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఉద్యోగ రీత్యా, అంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఒకటి కనిపిస్తుంది, అంటే దారి కనిపిస్తుందని చెప్పొచ్చు అనమాట. అదొకటి కాకుండా 2nd జూపిటర్ ఉన్నారు, 11th లార్డ్. 2nd and 11th లార్డ్ అదే పెద్ద యోగం, లక్ష్మీ యోగం కింద మనం చెప్పుకుంటూ ఉంటాము. తప్పక వీళ్ళు ఏంటంటే శుభకార్యాలు అవుతాయి ఇంట్లో. అదొకటి కాకుండా ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ కాలంలో ఖరీదు లేనిది ఏంటి, అన్నీను. చీరలు కూడా ఖరీదుగానే ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్, నేను అదే ఒక ఇంటర్వ్యూలో అదే చెప్పాను, హ్యాండ్ బ్యాగ్స్ కూడా కొనుక్కుంటారని చెప్పాను అనమాట. అంటే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంత ఖరీదుగా ఉన్నాయి. సో ఇవన్నీ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఆడవాళ్ళకి మనం చెప్పాలి అంటే బంగారం కొనుక్కునే ఛాన్సెస్, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చెప్తాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునే ఒక దిశ కింద మనకి కనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే ఖర్చు అనేది ఎక్కువ దుబ్రా ఖర్చు లేదు, తప్పక శుభ ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో తప్పక శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట. అలాగే మనకేంటి పూజల్లో పాల్గొనడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఎక్కువ కనిపిస్తోంది. అందరితో కలయిక అనేది బాగుంది, ఆనందంగా ఉండే ఒక మంత్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే సన్ కూడా చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో 3rd హౌస్లో ఉన్నారు, తర్వాత 4th హౌస్కి వెళ్తున్నారు. సో వెళ్ళిన తర్వాత ఆయన 4th హౌస్కి వెళ్ళింది అంటే 17th సింహానికి వెళ్తున్నారు. దాని తర్వాత తప్పక ఇంట్లో, అంటే ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అన్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఆరోగ్యం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి, ఉత్సాహంగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా 5th మార్స్ ఉన్నప్పటికీను బాగుంటుంది వీళ్ళకి. అంటే ఏంటంటే లక్ అనేది కొంతవరకు ఏంటంటే బయట నుంచి వచ్చే ఛాన్సెస్, ఫారిన్ ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఏంటంటే ఒక గురువు కింద వెళ్ళడం కానీ ఆయన పాటించడం కానీ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో పై చదువులకి మనం చెప్పాలి అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పటికీ 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్, అంటే August 17 తర్వాత తప్పక ఏంటంటే వాళ్ళు అనుకున్నది సాధించే
వాళ్ళు ఏ గోల్ అనుకుంటే అది సాధించే ఒక మంత్ కింద మనం చెప్పాలి. సక్సెస్ఫుల్ మంత్ ఫర్ వృషభ రాశి అనే చెప్పుకోవాలి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మనం ఆల్రెడీ శ్రవణ మాసం మనకి పూజలు వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. సో వీళ్ళు ప్రత్యేకం చేయవలసింది ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కానీ లేకపోతే పూజలు కానీ చేస్తే చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో లక్ష్మీ గణపతి ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ చాలా బాగుంది వీళ్ళకి. కొంతమందికి ఏంటంటే జాతక రీత్యా అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ అంటే చిన్న చిన్నవి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు గణపతికి కూడా పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. అలాగే లక్ష్మితో పాటు చేయడం, లక్ష్మి ఎవరికి చేయదు, అది చేసుకోవడం మంచిదే, నిత్యం చేసుకోవడం మంచిది. లేకపోతే ఫ్రైడే ఏదైనా సరే ఎర్ర పువ్వులతోటి చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే పిల్లలు కూడా సెటిల్ అయ్యే ఒక మంత్ కింద మనం చెప్పచ్చు. పిల్లలు కూడా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఇక కలర్స్ అండ్ డేస్ ఏ డేస్ బాగా కలిసి వస్తాయండి? తప్పక వీళ్ళ ఫ్రైడే కలిసి వస్తుంది, అలాగే థర్స్డే కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. సో వీళ్ళకి తప్పక ఏంటంటే మన రోజ్ గోల్డ్ అండ్ ఎల్లో మనం చెప్పచ్చు అనమాట. చాలా మంచి కలర్. సో చాలా అంటే చాలా శుభ ఫలితాలండి. వృషభ రాశి వారందరికీ కూడా నిజంగా మంచి మాసం అని చెప్పొచ్చు. ఈ శ్రావణ మాసం అంతా మీకు చాలా బాగుంది అన్నట్టుగానే చెప్తున్నారు. ఏదేమైనా జాతకాలని పరిశీలించుకోవడం మర్చిపోకండి. జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. జాతకాలని డాక్టర్ ఆర్బీ సుధ గారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.